తెలుగు వన్ వినోదాన్ని, విజ్ఞానాన్ని, విశేషాలను అందించే ఒక సంపూర్ణ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్. సినిమా వార్తలు, విశేషాలు, ఇంటర్వ్యూలు, యువతరానికి మెచ్చే నచ్చే వెబ్ సిరీస్లు, మొత్తం కుటుంబం మెచ్చే షార్ట్ ఫిల్మ్స్, మ్యూజిక్ వీడియోస్, హాస్యాన్ని పంచుతూ చెక్కిలి గింతలు పెట్టే కంటెంట్, ఇలా ఎన్నెన్నో ఆసక్తికరమైన అంశాలను నిరంతరం ప్రేక్షకుల్లో అలరించే ఆల్రౌండర్ ఛానల్ తెలుగు వన్ యూట్యూబ్ ఛానల్ ని తప్పకుండా సందర్శించండి. ఆసక్తికరమైన సినిమా, వినోదాత్మక వీడియోలను వీక్షించండి మరియు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ గురుభ్యో నమః. భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం. 25/11/2024 స్వస్తి చాంద్రమానం క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం కృష్ణపక్ష దశమి సోమవారం, కార్తీక సోమవారం. దశమి రాత్రి 1:27 వరకు, నక్షత్రం ఉత్తరా నక్షత్రం రాత్రి 2:39 వరకు, వర్జ్యం ఉదయం 8:14 నుండి 9:59 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:08 నుండి 12:33 వరకు, మళ్ళీ మధ్యాహ్నం దుర్ముహూర్తం 2:22 నుండి 3:06 వరకు దుర్ముహూర్తాలు. సూర్యోదయం 6:13, సూర్యాస్తమయం 5:20. అమృత గడియలు సాయంత్రం 6:45 నుండి 8:31 వరకు. రాహుకాలం ఈరోజు ఉదయం 7:30 నుండి 9 వరకు రాహుకాలం. విష్కంభం మధ్యాహ్నం 3:29, వని మధ్యాహ్నం 12:32, విష్టి రాత్రి 1:27. ఈరోజు దశమి, కార్తీక సోమవారం చాలా విశేషం. రేపే కార్తీక బహుళ ఏకాదశి. ఈరోజు కార్తీకంలో 24వ రోజు. 24వ రోజుని ధూమపానం, మద్యపానం, మైథునము, ఉసిరి, వంకాయ తినకూడదు. ఎర్రచీర, ఎర్ర రవికెల గుడ్డలు, ఎర్ర గాజులు, ఎర్ర పువ్వులు కూడా ఆడవాళ్ళకి దానంగా, మహిళలకు సువాసినులకి దానంగా ఇవ్వాలి. ఓం దుమ్ దుర్గా హే నమ, శ్రీ దుర్గా హే నమ అనుకోవాలి. నిత్యహోమం, కార్తీక హోమం చేసేటువంటి వాళ్ళు హరిషడ్వర్గ వినాశిన్యే శ్రీ దుర్గాయ హెస్వాహ, కార్తీక దామోదర హెస్వాహ అనే హోమం చేస్తే శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. ధన సమృద్ధి, కార్యజయము, విశేష సంపదలు కూడా కలిగే అవకాశం ఉంది అని చెప్పడం జరుగుతోంది. దినారంభ చక్రాన్ని బట్టి ద్వాదశ రాశుల వారికి ఈరోజు ఎలా ఉందో చూద్దాం. మేఘరాశి వారికి సానుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరుగుతాయి. వృషభ రాశి వారి పనుల్లో జాప్యం జరుగుతుంది. ధనం మట్టికి సాయంత్రానికి చేతికి అందే అవకాశాలు. మిథున రాశి వారికి 4 రకాలుగా అనుకూలంగా ఉంది. సంఘంలో కీర్తి ప్రతిష్టలు ఖాళీ లేకుండా ఈరోజు గడిపే అవకాశం. కర్కాటక రాశి వారికి శ్రమతో కూడినటువంటి ఫలితాలు ఉంటాయి. విద్యార్థి చదువు మీద శ్రద్ధ తగ్గే అవకాశం, ఎక్కువగా ఆలోచించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సింహరాశి వారికి మానసిక అశాంతికి గురి అయ్యే అవకాశం, అనారోగ్య సమస్యలు, దూర ప్రాంత ప్రయాణాలు, అలసట ఉండే అవకాశాలు. కన్యారాశి సమస్యలకు మీరుగానే కొని తెచ్చుకునే అవకాశం, అలాగే రుణదాతల యొక్క ఒత్తిడులు పెరిగే అవకాశం. తులారాశి నిరుద్యోగులు శుభవార్త శ్రవణం. విద్యార్థులకు కూడా విదేశీ ప్రయత్నాలు, విదేశీ ప్రయాణాలకి అవకాశాలు, రాకపోకలు, బంధువుల యొక్క రాకపోకలు కూడా జరిగే అవకాశం ఉంది. వృశ్చిక రాశి వారు చాలా విశేషంగా ఉంటుంది. వాహన లాభాలు, దూర ప్రాంత ప్రయాణాలు, అన్యోన్య దాంపత్య కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉండే అవకాశం. ధనస్సు రాశి వారికి విశేషమైనటువంటి శుభవార్తా శ్రవణం. వివాహం కానిటువంటి వాళ్ళకి వివాహ యోగం, సంబంధాలు రావడం, పెద్దల యొక్క కలయిక, మేలు కలిగే అవకాశం ఉంది. మకర రాశి వారికి ఈరోజు సామాన్యంగా ఉంది. చేసే ప్రయత్నాలు, పనులన్నీ నెమ్మదిగా కొనసాగే స్వల్ప లాభాలతోటే వ్యాపారం ఈరోజు ముగిసే అవకాశం ఉంది. కుంభరాశి వారికి వ్యాపారంలో అధిక లాభాలు ఉంటాయి. ధనం విశేషంగా చేతి నిండా ఉంటుంది. కానీ ఖర్చులు దుబారాగా, అనవసరమైన ఖర్చులు, అనవసర ప్రయాణాలకు కూడా అవకాశం ఉంది. కానీ ప్రయాణాలు వాయిదా వేసుకోవడం ఎంతైనా మంచిది. మీనరాశి వారికి మిశ్రమంగానే ఉంది. ఇతరుల విషయాలకు జోలికి వెళ్లకుండా ఉంటే, ఇతరుల విషయాలు కలగజేసుకోకుండా ఉంటే ఈరోజు మీనరాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకుంటే కనుక అవమానకరమైన సంఘటనలకు గురి అయ్యే అవకాశం ఉంది. దేవాలయ దర్శనము, భగవద్ ఆరాధన కూడా మీకు మేలు చేసే అవకాశం ఉంది. విష్ణు సహస్రనామంలో ఈరోజు వ్యాసాయ విష్ణు రూపాయ
వ్యాసరూపాయ విష్ణవే. నిన్న ప్రసన్నాత్మనే నమః ఈవేళ ప్రసన్నాత్మనే నమః అంటున్నారు. నిన్నేమో సుప్రసాద అని వచ్చింది మనకి. ఇవాళ ప్రసన్నాత్మనే నమః. ప్రసన్నము అనగా ప్రశాంతమగు మనస్సు కలవాడు భగవంతుడు. వ్యాకుల చిత్తుడు, అశాంతి చిత్తుడు అగు మానవుడు మాధవుడు కావాలనన్న మనస్సు ప్రశాంతముగా ఉండవలెను. ఆ చేసుకున్నటువంటి వాడికి సాధన సమకూరుతుంది. వాడు మాధవుణ్ణి మనస్సు ప్రశాంతంగా ఉండడం వల్ల వాడు చేరుకోగలుగుతాడు. అది ఏమిటయ్యా అంటే జప, కీర్తన, ఆరాధన, సజ్జన సాంగత్యము వల్ల మనస్సు మాలిన్యాన్ని తొలగించుకుంటుంది. దానివల్ల త్రిగుణారహితుడు భగవానుడైన ప్రసన్నాత్ముడు మానవులు ప్రకృతి జన్మలు 3 గుణముల చేత బగ్ధులు కనుక దుఃఖాలు, అమానిత్వాది గుణాలు, భక్తి లక్షణముల యొక్క సాధన చేతనే మనస్సు ప్రశాంతమగుతుంది. దానికి జపము, కీర్తన, సజ్జన సాంగత్యము, భగవన్నామ స్మరణే ప్రధానంగా చెప్పారు. దానివల్లే మనస్సు ప్రశాంతంగా ఉంటే పరమాత్మ దక్కుతాడు. అది ప్రసన్నాత్మ అని విష్ణు సహస్రనామంలో చెప్పడం జరిగింది. కాబట్టి 50 మందికి తెలియజేస్తూ ఉన్నాం. రేపే ఏకాదశి. ఉపవాసం చేసేటువంటి వాళ్ళు బహుళ ఏకాదశి రేపే కాబట్టి ఆచరించుకోవాలి. ఈరోజు కార్తీక సోమవారం కాబట్టి శివకేశవుల యొక్క ఆరాధన, విశేషమైన సత్ఫలితాలు, కేదారేశ్వర వ్రతం చేసుకోవాలి. అలాగే వనభోజనాలు జరిపించడం, వనభోజనాలు చేయడం కూడా చాలా విశేషమైన సత్ఫలితాలు కార్తీక మాసంలో కలుగుతుంది అని చెప్పడం జరుగుతుంది. టోన్ న్యూస్ యావత్ విశ్వంలోని సమగ్ర సమాచారాన్ని అందించే ఒక సంపూర్ణ న్యూస్ యూట్యూబ్ ఛానల్. లోకల్ నుంచి గ్లోబల్ వరకు వార్తలు, విశేషాలు, విశ్లేషణలు, ప్రత్యేక కథనాలు నిర్విరామంగా అందించే న్యూస్ ఛానల్. మరెన్నో ఆసక్తికరమైన వార్తా విశేషాల కోసం టోన్ న్యూస్ ఛానల్ ని వీక్షించండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి.